హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు పనసపండుతో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పనసపండును తీసుకోవాలండి. వీటి లోపల ఉన్న గింజలన్నీ నీట్గా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పనసపండులోని గింజలన్నీ నీట్గా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలలో కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకొని ఈ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని పనసపండ్లు బాగా స్వీట్గా ఉంటాయండి, అలాంటి వాటికి షుగర్ ఏం అవసరం ఉండదు. ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ బదులు మీరు పాలైనా కూడా వేసుకోవచ్చు. నేను వాటర్ వాడుతున్నాను. తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది, జ్యూస్ అయిపోతుందండి. తర్వాత కొద్దిగా బాదం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా 2 కప్స్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును కొద్దిగా వేసుకొని తాగితే జ్యూస్ చాలా బాగుంటుంది.